ఆ ఊర్లో భీమవరంలో అందరు రాజులే ఉంటారుగా, మనకు తెలుసుగా. మన పాండురంగ రాజు గారు ఆడిటర్ గారు వచ్చారు, రాజుగారి ఇంటికి భోజనానికి వెళ్ళాలి. హోటల్స్ ఉండేవి కాదు కదా, 84. సరే ఒక రాజుగారి ఇంటికి భోజనానికి తీసుకెళ్ళారు. దాహం తీసుకుంటారండి అన్నాడు. మధ్యాహ్నం దాహం అంటాడేంటన్నా, కొబ్బరి బొండ ఇంకేదో అనుకున్నది. సరేనండి అన్నా. ఆ అరుగు దగ్గర గుట్టలు గుట్టలు కొబ్బరి బొండాలు ఉన్నాయండి, నిలువెత్తు గుట్టలు. అరే కొబ్బరి బొండ తెచ్చిరా అన్నాడు. ఇవన్నీ ఉన్నాయి కదా, ఈయనకి మళ్ళీ చెట్టు ఎక్కి చారడి కొంటుంది కదా, ఏదో ఆలోచనలు వస్తాయి. సార్ ఇవి ఉన్నాయి కదా, కొట్టి ఇవ్వచ్చు కదా, మళ్ళీ వాడికి చెట్టు ఎక్కి కొట్టడం ఎందుకండి నేను, ఫ్రెష్గా ఉండాలి కదండి అన్నాడు. సార్ మనం నాన్ వెజ్నా అన్నాడు. నీచి తింటారా అన్నాడు. శుభ్రంగా అది దిగుడు బావి నుంచి దింపి ఒక చేపను తీసి, ఈ చేప బాగుందా అండి అన్నాడు. నాటుకోడి. రాజుల ఆతిథ్య మర్యాదలు 84లో నేర్చుకున్నా చూశా. మళ్ళీ ఇవాళ పాండురంగ రాజు గారు నన్ను మీటింగ్కి పిలిచి మీతో మాట్లాడాలని పిలిచి, మ్యాజిక్ చేయాలని పిలిచి, బొమ్మడాల పులుసు, రొయ్యల పులావు, పీతలు ఫ్రై, ఫిష్ ఫ్రై, చికెన్ కర్రీ, మటన్ కర్రీ పెట్టడం ఏమన్నా భావ్యమా అండి? మీరు చెప్పండి. మీ మీద ఏం తెరలేదండి. ఇవన్నీ తింటే ఎక్కడ నేను మీతో మాట్లాడగలను. పాండురంగ రాజు గారికి మిత్రులకి చాలా సంతోషం ఇంత చక్కటి ఆతిథ్యం ఇచ్చినందుకు. ఆయన కార్యవర్గ నిర్వాహం చేస్తున్న ధర్మసాయి గారికి, నందకిషోర్ గారికి, మా తమ్ముడు వెంకటేశ్వరరావు గారికి, రోటరీ క్లబ్ వారి మిత్రులందరికీ కూడా మరొకసారి అభినందనలు, ధన్యవాదాలు చెప్తూ, ఒక్కొక్క నాయకుడిని చూసినా, ఒక్కొక్క రొటేరీని చూసినా మనకి చాలాసార్లు అనిపిస్తుంది బ్రహ్మాండమైన రొటేరియన్ అని. అలాగా మా సోదరుడు వెంకటేశ్వరరావు గారిని చూడగానే ఎప్పుడో ఒక ఇంటర్నేషనల్ కన్వెన్షన్కి వెళ్ళి వస్తూ ఉంటే, నేను రాజీ ఒక ఎయిర్పోర్ట్లో ఉంటే డాక్టర్ గారు, పద్మ గారు ఇద్దరు వచ్చారు. వస్తే వీళ్ళు ఎక్కడో మన రొటేరియన్స్ అని గుర్తించి పలకరిస్తే ఆ రోజునే అనుకున్నా ఈయన గవర్నర్ అవుతాడు అని. అప్పటికి ఆవిడ అసిస్టెంట్ గవర్నర్, ఈయన అయ్యాడో లేదో తెలియదు కానీ. అంటే ఒక మనిషిని చూడగానే అది అనిపిస్తుంది. మీకు కూడా అనిపించే ఉంటుంది చాలాసార్లు సందర్భం. ఒక సీరియస్, సిన్సియర్, డెడికేటెడ్, కమిటెడ్, ప్లాన్డ్ గవర్నర్ ఫర్ డిస్ట్రిక్ట్ 3020 వెంకటేశ్వర. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్. విష్ యూ ఆల్ ద బెస్ట్. సరే, నా ముందు ఇంతమంది నా మిత్రులు ఉన్నారు, పెద్దలు. పట్టాభిరామయ్య గారు బహుశా ఆయనకి గోదావరి వెళ్ళిపోయినా ఇంకా కూర్చున్నారంటే రవి ఏం మ్యాజిక్ చేస్తాడో ఇందామని కూర్చున్నారని నేను అనుకుంటున్నాను. అట్లాగే మా భాస్కరు, శ్రీరాము, రాజగోపాల్ రెడ్డి, మోహన్, గంటిపూడి సరకిషోరు, ఇటువైపు మా టిక్కు గురించి ఒకటి చెప్పాలి. ఆయన మెజిషియనే. ఈ రోటరీలో మ్యాజిక్లు చేసేవాళ్ళు చాలా కొద్దిమంది ఉంటారు, అందులో టిక్కు కూడా ఉంటాడు. నిజం. కాకపోతే నా తర్వాత గవర్నర్ అయ్యాడు కాబట్టి కాస్త నేను ముందుగా పరిగెడుతున్నాను. ఆయన నాలాగే పిచ్చైనా ఉండాలి రోటరీలో పనిచేయాలంటే, లేకపోతే ఇంకేదైనా పిచ్చి దాటి, మ్యాడ్ అంటారు చూడండి, మ్యాడ్ దాటి అయినా ఉండాలి. ఆ టిక్కు కూడా అలాగే. ఆయన ఒక చోట ఒక కాలనీ కట్టాడు, చాలామంది మీకు తెలిసే ఉంటుంది, హౌసింగ్ కాలనీ. సరే కాలనీ కట్టాడు, 64 ఇళ్ళు, ఓకే. రోటరీలా కట్టాడండి వీళ్ళు, అది ఎవడైనా కట్టాడండి. సరే అది కూడా ఓకే. ఇసుక లేదు, మంచినీళ్ళు లేవు అంటే పడవల మీద తీసుకెళ్ళి నీళ్లు తడపడానికి పడవల మీద తీసుకెళ్ళాడండి ఐలాండ్ విలేజ్. అది మ్యాడ్నెస్ అంటే, అది మ్యాజిక్ అంటే, అది మన టిక్కులకి కూడా. ఇవాళ ఈ మ్యాజిక్ ఆఫ్ రోటరీ అని ప్రత్యేకంగా ఎందుకు మాట్లాడదాం అనుకుంటున్నానంటే, మీ ముందు
అది మాట్లాడే ముందు మీ ముందు ఇంకోటి చెప్పాలి. అందరు అడుగుతున్నారు, ఏంటి మీరు ఈ మాంక్ డ్రెస్ వేయలేదు ఏంటి వాళ్ళ కదా, స్టైల్గా ఉంటుంది, గుంటూరు నుంచి వచ్చాడు, క్యారెక్టర్ మారుతుంది అని వేశారు. కానీ లోపల మటుకు అదే మాంకు, అదే సేవ, అదే దాహం, అదే అన్నీ ఉన్నాయండి. ఒక్కసారి ఆ మాంకుని బయట తీస్తే రచ్చే. ఎక్కడ ఉన్నట్టుందండి బృందావనం అనే సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ఆ రచ్చ ఇవాళ మనం చేసుకున్నాం. ఈ మ్యాజిక్ పొద్దు నుంచి విశ్వనాథ్ అదే చేస్తున్నాడు. మన ముందు విశ్వనాథ్ డై చేశాడా లేదా అని మేము క్విజ్ కండక్ట్ చేసాం. చాలామంది కొత్త వాళ్ళు లేదండి అది న్యాచురల్ హెయిర్ అండి అన్నారు. మీరు వెళ్ళేటప్పుడు మీకు స్లిప్ ఇస్తారు. ఎస్ అంటే డై చేసినట్టు, నో అంటే చెయ్యనట్టు. చేయలేదు కదా, ఎస్ సార్, ఎస్ అన్నాళ్ళందరూ చేతులేదండి. కొంచెం నుంచి మాయ చేస్తున్నాడు మళ్ళీ, నన్ను ఏమో ఇప్పుడు మ్యాజిక్ చేయమంటాడు. నేను అడిగా, ఏంటి సోదరా ఏంటి ఇప్పుడు పెట్టావు ఇంత లేటుగా అన్నా. మీరు చివరిలో ఉంటే అందరూ ఉంటారని పెట్టాను. ఈ మధ్యన ప్రతి వాళ్ళు అదే చేస్తున్నారండి. ఏదో లంచ్ ముందు పెడతారు, లేకపోతే వెళ్ళిపోయే ముందు పెడతారు. అలవాటు చేసుకున్నారు. మా వెంకటేశ్వరరావు గారు విశ్వనాథ్ కూడా అది అలవాటు చేసుకున్నారు. థ్యాంక్ యూ విశ్వనాథ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. మా రామారావు చార్టెడ్ అకౌంటెంట్, సరే మా పూషా గారిని చూస్తే మాకు ఒక బ్రహ్మాండమైన ఊరు గుర్తొస్తుంది. మీకు కూడా అదే గుర్తొస్తుంది. అందరూ సింక్లో ఉన్నాం. ఆయన కూడా అదే అలా ఉంటాడు. కానీ మనిషి నివట్టులాగా ఉంటాడు. Usha, good to see you, Usha. Always lovely. Friends, magic of Rotary. Now this is the theme Stephanie has given us and we would like to explore the possibilities of magic. Magic ante enti? Maya, mantrama, oka kanikatta, oka manishi అతీంద్రమైన శక్తుల ఏంటి మ్యాజిక్ అంటే చాలా గొప్పగా వర్ణించింది స్టెఫనీ. అందుకనే మ్యాజిక్ ఆఫ్ రోటరీ మాట్లాడతాను. నాకు ఈ మ్యాజిక్ ఆఫ్ రోటరీని ఎన్నో సంవత్సరాలుగా అనుభవించాను. ఎలా సార్, ఎలా అని అడుగుతారు. ఎలా ఈ మంత్రం, మ్యాజిక్ అంటే ఈ మంత్రం, నాయకత్వం అంటే తపస్సు, ఇవన్నీ సాధించాలి అనే దానికి ఒక దిక్సూచి యాక్షన్ ప్లాన్ అని మన ముందు ఆవిష్కరించారు గత 4 సంవత్సరాలుగా. అయితే ఈవిడ దాన్ని ఒక మరో హారిజన్ అండ్ మరో లెవెల్కి తీసుకెళ్దామని చెప్పి మా టిక్కు లాంటి వాళ్ళని నాయకుల్ని ఏరి దేశం మొత్తం మీద లేకపోతే ప్రపంచం మొత్తం మీద ఇట్లాంటి నాయకులు ఎవరు ఉన్నారని చూసి ఛాంపియన్స్ ఆఫ్ యాక్షన్ ప్లాన్ అని పెట్టింది. అందులో టిక్కు గారు పబ్లిక్ రిలేషన్స్ మీద ఛాంపియన్. ఈ యాక్షన్ ప్లాన్ అంటే ఏంటి, ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, దీని ద్వారా మనం ఏం సాధించవచ్చు, ఎలా సాధించవచ్చు అనేది ఆవిడ మ్యాజిక్. అయితే ఇవాళ నేను నాకు నచ్చిన మ్యాజిక్ మీకు చూపిస్తే ఆ మ్యాజిక్ ద్వారా ఇవన్నీ కూడా వస్తాయని నాకు తెలుసు. ఇంక్రీజింగ్ ఇంపాక్ట్ అంటే మనం చేస్తున్న పనులన్నీ ప్రపంచంలో కానీ, మన దేశంలో కానీ, మన గ్రామంలో కానీ, మన ఊర్లో కానీ మనం చేస్తున్న పనికి ప్రజలందరి వద్ద మనం తెలియడం. మా వెంకటేశ్వరరావు గారు చేస్తున్న హ్యూమన్ మిల్క్ బ్యాంక్ అనేది టు ఇంక్రీజ్ ద ఇంపాక్ట్, అది ఒక యాక్షన్ ప్లాన్లో ఒక పార్ట్. అలాగే అది కనుక చేస్తే ఎక్స్పాండింగ్ అవర్ రీచ్ ఆర్ ఇన్నోవేషన్ అండ్ ఫ్లెక్సిబిలిటీ. మీరు చూసారో లేదో, కోవిడ్ మనందరికీ బాధ మిగిల్చింది. కోవిడ్ మనకి ఎన్నో నేర్పించింది. రొటేరియన్స్ ఎంతో నేర్పించింది కోవిడ్.
ఎప్పుడైనా అనుకున్నావా మనం జూమ్లో మీటింగ్లు చేయొచ్చని? ఎప్పుడైనా అనుకున్నావా మనం జూమ్లో ఫండ్ రైజింగ్ చేయొచ్చని? ఎప్పుడైనా అనుకున్నావా మనం జూమ్లో కాన్ఫరెన్స్లు చేయొచ్చని? ఎప్పుడైనా అనుకున్నావా మనం ఆన్లైన్లో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ చేయొచ్చని? ఎప్పుడైనా అనుకున్నావా మనం జూమ్లో మందు తాగొచ్చని? నిజం. దాన్ని రోటరీ క్లబ్ ఆఫ్ బెంగళూరు వాళ్ళు, రవి యూ మస్ట్ బి అవర్ చీఫ్ గెస్ట్ ఫర్ అవర్ ఫెలోషిప్ నైట్ అన్నారు. జూమ్లో కోవిడ్ ఫెలోషిప్ నైట్కి నన్ను చీఫ్ గెస్ట్, నేను గుంటూరులో ఉన్నాను, వాళ్ళు బెంగళూరులో ఉన్నారు. అవి ఏంటి గోళ అనుకున్నాను. వాళ్ళు అక్కడ బెంగళూరులో ఈ మీటింగ్ జరుగుతుండగానే ప్రెసిడెంట్ నౌ లెట్ us toast to రోటరీ అన్నాడు. అనగానే వాళ్ళు ఎవరి ఇళ్లలో వాళ్ళు తీసుకుని ప్రజల వద్దకే పాలనలాగా పెట్టుకున్నారు. ఇది లేని వాళ్ళకి ఏంట్రా అని అడిగా. అదిగో వాళ్ళు కాలింగ్ బెల్ కొడుతున్నారు అన్నాడు. ఎవరి ఇంట్లో అయితే ఉండదో వాళ్ళు డెలివరీ బాయ్స్ ద్వారా వాళ్ళకి అందజేశారు. సో ఇన్నోవేషన్, ఆలోచన శక్తి, క్రియేటివిటీ, దేనిలో అయినా క్రియేటివిటీ, కొత్త కొత్త పందాలు. నేను రాత్రి మా భాస్కర్ రామ్ వస్తూ ఉంటాడు, మా రమేష్ ఎక్కడున్నాడు, కారోబార్ ఓపెన్ చేద్దామా అన్నాడు. కారోబార్ ఏంటంటే అంటే ఎలక్షన్ కోడ్ కదండి, అందుకని కారులో కూర్చుని తాగితే కారోబార్. ఇన్నోవేషన్, ఫ్లెక్సిబిలిటీ, ఎన్హాన్సింగ్ పార్టిసిపెంట్ ఎక్స్పీరియన్స్. అంటే మనం అందరిలో మనం ఉన్న ఎక్స్పీరియన్స్ని ఎన్హాన్స్ చేయడమే యాక్షన్ ప్లాన్. కోవిడ్ మనకి నేర్పించింది. ఎన్ని ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్స్, అంతాక్షరీలు ఆడాం, ఫ్యాన్సీ డ్రెస్సులు చేసాం, ఫెలోషిప్ నైట్లు చేసాం, ర్యాంప్ వాక్ చేసాం మోడల్స్ కింద. ఇంకోటి కూడా నేర్పించింది, మనం ఇక్కడ విశాఖపట్నంలో ఉండి స్టెఫనీని కోవిడ్ జూమ్ ద్వారా మీటింగ్కి పిలవచ్చు. ఇట్ హ్యాస్ ఓపెన్ ది డోర్స్ టు అస్ ఫర్ ది ఎంటైర్ ఇంటర్నేషనల్ speakers were coming. John Imo came to my meeting at Rotary Club of Guntur. I went to address Chicago meeting sitting at Guntur. Friends, but what it has taught us is that Rotarians cannot be distracted. Never. Come COVID, come pandemic, come epidemic, our zeal, our enthusiasm, our dedication, our determination, our commitment to do service to the community at large will remain, and none can stop us from doing what we want to do. అనేది మనకి నేర్పించింది. అది కోవిడ్ ద్వారా మనం ఫ్లెక్సిబిలిటీ నేర్చుకుని, ఇట్ ఈస్ లైక్ ది ఎలిఫెంట్ లెర్నింగ్ టు డాన్స్. ఎలాగైతే ఒక ఎలిఫెంట్ డాన్స్ నేర్చుకుంటుందో అట్లాగే మనం ఒక మోనోలిత్ ఆర్గనైజేషన్ which has been there from 117 years, an organization which has been spread in 200 countries, an organization which has got more than 1.2 million members, an organization which has spread in so many languages. మీకు ఎప్పుడైనా తెలుసు అసలు మనం రొటేరియన్స్ కింద ఎన్ని లాంగ్వేజ్లు మాట్లాడు? డూ యూ నో హౌ మెనీ అఫీషియల్ లాంగ్వేజెస్ వీ హ్యావ్? హౌ మెనీ కరెన్సీస్ వీ డీల్ విత్? జస్ట్ ఇమాజిన్, we deal with 64 different kinds of currencies. We are a $1 billion company. We are a monolith. Yet we survived the endemic of COVID. Yet we learned to dance. Yet we learned to perform. And that is the inherent strength of an average Rotarian and Rotary, friends. And that led to the action plan. And this action plan is the compass for each one of us next year to do magic in Rotary. So today I am going to show how do we do impactful projects. And Mohan Prasad చెప్పాడు ఇందాక, ప్రతి ప్రాజెక్ట్కి ఒక స్టోరీ ఉంటుంది, ప్రతి ప్రాజెక్టు వెనకాల ఒక కథ ఉంటుంది, ప్రతి ప్రాజెక్టు కథ. మీరు మీ నాయకత్వం అయిపోయిన తర్వాత మీ పిల్లలకి, మీ మనవలకి, మీ మనవరాళ్ళకి, నేను ఫలానా సంవత్సరంలో మా గవర్నర్ గారు వెంకటేశ్వరరావు గారి కింద ఉన్నప్పుడు, నేను అధ్యక్షుడి కింద పనిచేసినప్పుడు మన గ్రామంలో ఒక హాస్పిటల్ కట్టాను, మన గ్రామంలో ఒక స్కూల్ కట్టాను, మన గ్రామంలో ఒక హ్యూమన్ మిల్క్ సెంటర్ కట్టాను,
అని చెప్పుకోవడమే కథ. సో ఇవాళ మీ ముందు కొన్ని కథలు ఆవిష్కరిస్తా. ప్రతిదీ ఒక కథే. ముందు నేను మా నందకిషోరు కథలు చెప్తాం. నేను కథ చెప్తాను, మీరు ఊ కొట్టాలి. కొడతారా? ఆవు కూడా ఉంది. ఇది నా ఫేవరెట్. ఇది మీ అందరికీ, ఇక్కడున్న క్లబ్ సభ్యులందరికీ మీరు వెళ్ళగానే రైలా ప్రోగ్రాం ప్లాన్ చేయండి. ప్రతి క్లబ్ ఒక రైలా ప్రోగ్రాం చేయాలి. ఎందుకంటే భవిష్యత్తుకి నాయకుల్ని తయారు చేసే కార్ఖానా ఇది. దానికి నిదర్శనం రోటరీ యూత్ లీడర్షిప్ అవార్డు 1974 మా మిత్రుడు కళ్యాణ్ చెప్పాడు. 74 I started my journey. సుమారుగా 50 సంవత్సరాల క్రితం. యూత్ ఈజ్ ద సీజన్ ఆఫ్ హోప్, ఎంటర్ప్రైజ్ అండ్ ఎనర్జీ టు ఎ నేషన్ యాజ్ వెల్ యాజ్ అన్ ఇండివిజువల్ అనేది ఆ రైలా యొక్క థీమ్. ఇంకా గుర్తుంది. చిన్నప్పుడు 2 రోజుల 4 అన్నంత పదునుగా గుర్తుంటుంది రైలా ప్రోగ్రాంలో నేర్చుకుని. సరే, నాకు ఇంకా రైలా చాలా ఇచ్చింది, రోటరీ ఇంకా చాలా ఇచ్చింది, రాజీ ఆంటీని కూడా ఇచ్చింది. అవును, ఇంకా చాలా ఇచ్చింది. సో అది చెప్పను. ఇది మీరు మటుకు వెళ్ళి ప్రతి క్లబ్ ప్లాన్ చేయండి. టు ఎక్స్పీరియన్స్ ద మ్యాజిక్ ఆఫ్ రోటరీ, ఐ వాంట్ ఎవ్రీ క్లబ్ ఇన్ 30-20. బిఫోర్ ఐ సే దాట్, ఐ ఇప్పుడు డిస్ట్రిక్ట్ లీడర్షిప్ అక్కడ ఇక్కడే అంతా ఉంది. భాస్కరామ్ ఉన్నాడు, తర్వాత రాబోయే నాయకులు ఉన్నారు, శ్రీరామ్ ఉన్నాడు, కళ్యాణ్ చక్రవర్తి ఉన్నాడు, తర్వాత వెంకటేశ్వరరావు గారు ఉన్నారు, దత్తా వెళ్ళిపోయాడు అనుకోండి. మీ జిల్లాను నన్ను అడాప్ట్ చేసుకోండి అయ్యా. మీ జిల్లాకు వచ్చేస్తానయ్యా బాబు. ఎందుకో తెలుసా ఫ్రెండ్స్, యువర్ డిస్ట్రిక్ట్ has almost unanimously supported my candidature. Thank you very much. నా శిరస్సు ముంచి నమస్కారం పెట్టాలి. గెలుపు ఓటమంటారా, అది భగవతేచ్ఛ, శివేచ్ఛ. ఎందుకు ఓడిపోతామో మనకి తెలియదు, ఎందుకు గెలుస్తామో తెలియదు, ఎందుకు గెలిచిన తర్వాత తీసేస్తారో తెలియదు, ఎందుకు ఓడిపోయిన తర్వాత మళ్ళీ రీఇన్స్టేట్ చేయడానికి అవకాశం ఉంటుందో తెలియదు. ఇదంతా శివేచ్ఛ, ఆయన ఆడుతున్న నాటకం. కానీ మన కృషి లోపం లేదు. మీ అందరూ చూపించిన ఆప్యాయత, అనురాగం, ఆదరణ యునానిమస్గా పక్క జిల్లా వేయడం ఏంటండి అసలు? నియర్ డజంట్ మ్యాటర్. కొంతమందికి కొన్ని అవకాశాలు వేరుగా ఉండొచ్చు. ఇస్ నో బ్యాగేజ్, బట్ ఐ లవ్ యూ అండి మీ అందరితోటి. సో దానికోసం నేను ఎలా థ్యాంక్స్ చెప్పుకోవాలి? మా వాళ్ళ వెళ్తే థ్యాంక్స్ చెప్తాను. మీ అందరికి ఎలా చెప్పగలను? సో మీరు ఏ క్లబ్ మామూలు రెగ్యులర్ మీటింగ్ పిలిచినా నేను వస్తా. అయ్యో, రవి గారు చాలా పెద్ద నాయకుడు అండి. నేను గవర్నర్ కింద చేసినప్పుడు మా ప్రెసిడెంట్ ఇంట్లోనే ఉండేవాడు. మాకు ప్రెసిడెంట్ ఉన్నాడు, సార్ నాకు బెడ్రూమ్ ఒకటే ఉందండి అన్నాడు. కిచెన్ ఉంది కదా, కిచెన్ ఏం చేస్తారు సార్? అక్కడ నేను రవి పడుకుంటాం. పాపం ఆయన బెడ్రూమ్ ఖాళీ చేసి మర్యాదగా ఇచ్చాడు అనుకోండి. నిజం. ఐ వెంట్ టు ఎవ్రీ ప్రెసిడెంట్స్ హౌస్ and I only spent time there. Venezuela, మీకు వీలుంటే వెళ్ళండి. It's a fabulous experience, I tell you what. It's a fantastic experience to stay with your leader. The interaction, the communication and the love developed. ఇప్పటికీ మా జిల్లాలో నన్ను అన్న అంటారంటే ఎప్పుడుగా ఉన్నారండి. ప్రీహిస్టారిక్ డైనాసరస్ రాముడి బాణాలు అందించారు. అయినా కూడా నన్ను ఆదరిస్తారంటే అన్న అన్న అని. ఈ అన్నలో కూడా ప్రాబ్లం. మా తెలంగాణలో నన్ను అన్న అంటారు, రాజ్యలక్ష్మి అక్క అంటారు. ఎలా? హౌ? తెలియదు. అది చాలా ప్రాబ్లమ్స్. తెలంగాణ మర్యాదలు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. తర్వాత చెప్తాను. సో నెక్స్ట్ స్లైడ్ తొందరగా వెళ్దాం. ఆయన స్వీడ్ ఈయన అందరికీ తెలుసు కదా. ఇది మీ నాయకుల కోసం ప్రత్యేకంగా పెట్టారు. ఈయన వచ్చి నాకు చెప్పాడు, ఇది నా జీవితంలో నేను ఫాలో అవుతున్న సత్యం, నిత్య సత్యం నాకు. ఈయనెవరో చాలామంది తెలిసే ఉంటారు, తెలియకపోతే స్వామి చిన్మయానంద. ప్రపంచంలో భగవద్గీత అనే గ్రంథానికి
అన్ని దేశాల్లో భగవద్గీతని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేసిన మహర్షి స్వామి చిన్మయ. ఆయన 1978లో అనుకుంటాను ఒక కాన్ఫరెన్స్కి వచ్చాడు, నేను కూడా వెళ్ళాను. స్వామీజీ చాలా అద్భుతంగా మాట్లాడతాను. భాస్కర్ రామ్లాగే కూర్చున్నాను. ఆయన షిల్ వాయిస్ ఉంటుంది ఆయన. ఇన్ లైఫ్ యూ మస్ట్ సెట్ యువర్ గోల్స్ సో హై దట్ యూ కెనాట్ రీచ్ దెమ్ అన్నాడు. నిన్ననే మా టీచర్ ఏమన్నా యూ సెట్ యువర్ గోల్ అండ్ రీచ్ ఇట్, సెట్ యువర్ గోల్ ఇట్, స్మార్ట్ గోల్, రీచ్ ఇట్ అంటది. ఈయనేమో నాట్ రీచ్ ఇట్ అంటాడు. ఈ ముసలాడి ఆయన చెప్పారు, పొద్దున మోహన్ ప్రసాద్ కూడా చెప్పాడు, యూ మస్ట్ రీచ్ యువర్ గోల్స్. ఈయనేమో ఇన్ లైఫ్ యూ మస్ట్ సెట్ యువర్ గోల్స్ సో హై దట్ యూ కెనాట్ రీచ్ దెమ్ అన్నాడు. పెద్దనే గడుగు అనుకున్నాను. దానికి ఆయన రీజన్ చెప్పారు, ఇఫ్ యూ సెట్ యువర్ గోల్స్ లైక్ దిస్ అండ్ రీచ్ దెమ్ యూ హ్యావ్ నథింగ్ ఎల్స్ టు డూ. అలాగే నవ్వుతాడు ఆయన. నిజం కదా. మన క్లబ్ అందరి తరఫున $1000 ఇద్దామని అనుకుని రేపు జూలై 1 అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ 12 నెలలు ఏం చేద్దాం? సో ఆయన ఏం చెప్పాడంటే, సెట్ యువర్ గోల్స్ సో హై దట్ యూ కెనాట్ రీచ్ దమ్, సో యూ విల్ కాన్స్టెంట్లీ strive, work hard, acquire knowledge, strive, reaching అన్నాడు. సో ఫ్రెండ్స్, presidents and clubs, set your goals so high that you cannot reach. మజాయే ఉంది. నెక్స్ట్ ఇందాక చెప్పాడు బెస్ట్గా ఉంటాం. ఇది కూడా భలే గమ్మత్తు స్టోరీలు ఉంటాయండి. బెస్ట్ గవర్నర్ సర్వీస్కి రాలి, అప్పుడు మెంబర్షిప్ వచ్చింది. రైలు గారి సభ్యుల్ని కూడా తీసుకురాగలరు. I started my governorship at 1400. My goal was 3150 for 3150. And I got more than 2600 members. పట్టాభి గారు దానికి నిదర్శనం. సుమారుగా 3800 మంది రొటేరియన్స్ని చేర్పించాం. ఒక్క సంవత్సరంలో 38 క్లబ్లు పెట్టాం. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. రోటరీ అనేది ఒక అద్భుతమైన ప్రోడక్ట్. A product that is so much needed in the society today. A product where members can easily come. A product which is liked by the society. A product which is needed in the society. Our core values of integrity, leadership, internationality and fellowship are so much needed in the society. Yet, we are failing and dwindling in membership. The reason is you and all of us. Because membership is serious business and we are not doing that membership as serious business. So నేను సాయి అనే మంత్రాన్ని లాంచ్ చేశాను. రవి గారు రిలీజన్ అంటున్నాను. సాయి అంటే సచ్, ఆస్క్ అండ్ ఇండక్ట్. సచ్, ఆస్క్ అండ్ ఇండక్ట్. అలాగే రామ్ అని ఒక మంత్రం పెట్టాను. రీటైల్, యాడ్, మల్టిప్లై. ఇది క్లబ్బులు, మెంబర్సు, అదేమో కొత్త మెంబర్. సాయి రామ్ మంత్రం. సో మీరు రేపటి నుంచి ఎవరు కనపడినా సాయి రామ్. జస్ట్ వన్. ఐ వాంట్ ఎవ్రీ రొటేరియన్ ఇన్ దిస్ డిస్ట్రిక్ట్ టు గెట్ జస్ట్ వన్. ఒక్కడే. ఎక్కువ మందిని అడగట్లేదు. జస్ట్ వన్. మా ప్రోగ్రామ్ మొన్న లాంచ్ చేశాం. మా ఛానల్కి నేనే లాంచ్ చేశాను. జస్ట్ వన్. సమిష్టి కృషి. అందరూ 5000 4000 మంది ఉన్నారు. అందరూ చేస్తే 8000 మంది. ఉంది స్కోప్. అయితే మనం మనసు పెట్టాలి, ఆలోచించండి. మీకు ఇందాక చెప్పాను కదా, సెట్ యువర్ గోల్స్ సో లో యూ రీచ్ దెమ్, నథింగ్ ఎల్స్ డూ. ఇండక్షన్ రోజే అయిపోతుంది. తెచ్చేటప్పుడు అడిగేటప్పుడు మటుకు ప్రెసిడెంట్ గారు తెచ్చారు కాబట్టి ఉన్నాము, ఆయన దిగిపోగానే వెళ్ళిపోతాం అనే సభ్యుల్ని మటుకు తేక. వాళ్ళు రోటరీ వల్ల నష్టం, వాళ్ళ వల్ల మనకి రోటరీకి నష్టం. నాయనా ఏం రవి గారు ప్రాజెక్టు చూపించండి. ఇక అప్పుడు పిలిచారు నన్ను. గమ్మత్ ఏంటంటే ఐ వాజ్ ది ఫస్ట్ అండ్ ద లాస్ట్ గవర్నర్ టు బి ఇన్వైటెడ్. మన అదృష్టం.
వాటెవర్ నవ్వుతున్నారు. అంటే దేవుడు శివేచ్ఛ అన్నాను కదా, ఆ ఇయరే పెట్టారు ఆ కంటెస్ట్, నెక్స్ట్ తీసేశారు. అందుకని టిక్కుకి రాలా, లేదా ఇంకోటికి రాలా, భాస్కర్ రామ్కి రాలా, వాళ్ళు యాస్పైర్ చేయడానికి కూడా లేదు. That year was the only year when Rotary International decided to exit the best governor in the world and invite him and his wife to an international convention and give a globe. That's all. Never before, never after. So Ravi Vattamani, never before, never after. Believe in yourself, friends. As leaders, we must believe in yourself. చేద్దాం అనుకుంటే చేస్తాం, ఏదైనా చేయగలం. నేచర్ విల్ కన్స్పైర్ ఫ్రెండ్స్, అండ్ ఐఎమ్ గోయింగ్ టు షోకేస్ యూ. మీ అందరి ముందు ఉంచుతాను. నేచర్ ఎట్లాగా కన్స్పైర్ అవుతుందో మా టిక్కుకి తెలుసు. వర్షం, సైక్లాన్ మా కిషోర్కి తెలుసు. 8 డిసెంబర్ 9 ఆయన పెట్టుకున్న డిన్నర్లు, అద్భుతమైన డిన్నర్లు. మీరు లేరు. ఇక్కడే విశాఖపట్నంలో రాడిసన్లో చేద్దామని ఎంతో వ్యయ ప్రయాసం చేశాడు. సుమారుగా 40 లక్షల రూపాయలు వాషౌట్. కానీ మా ప్రాజెక్టు వాషౌట్ అవ్వాలి. నేచర్ విల్ కన్స్పైర్ టు ఎన్ష్యూర్ దట్ యూ డూ ఏ ప్రాజెక్ట్. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఆవిడెవరో తెలుసు కదా మీకు? ఆ పక్కన ఉంది నేనే. అప్పుడు స్మార్ట్గా ఉండేవాడు. తొంభై 96లో ఆవిడకి ఉత్తరం రాశాను. ఆ రోజుల్లో ఫోన్కి లేవు కదా. ఓన్లీ కమ్ అండ్ సీ యూ మదర్ అంటే పాపం ఆవిడ రమ్మన్నారు. 96లో వెళ్ళిపోయాను. నేను వచ్చిన తర్వాత ఆవిడ ఏంటి నా ఇది, ఐ వాంట్ టు బిల్డ్ 100 schools ఇన్ ద కంట్రీ. ఈచ్ స్కూల్ కాస్ట్ 5 lakhs. ఆ రోజు 2 classrooms, 1 veranda, 1 toilet block, including staff room. It's a UNICEF approved model. 100 స్కూళ్ళు 62 సిటీస్లో కట్టాలని ఒక ప్లాన్. అది ఆవిడకి ఇచ్చారు ప్రాజెక్ట్ రిపోర్ట్. సరే చార్టెడ్ అకౌంటెంట్ కాబట్టి ఎస్టిమేట్స్ అంతా తయారు చేసి మదర్ ఐ వాంట్ యువర్ బ్లెస్సింగ్స్, ఐ వాంట్ టు బిల్డ్ 100 schools అంటే గ్రేట్ ప్రాజెక్ట్, ఎడ్యుకేషన్ ఈజ్ ద బెస్ట్ థింగ్ దట్ దట్ ఎంపవర్స్ పీపుల్ అని ఆవిడ చెప్పి, బట్ వన్ థింగ్ హౌ మచ్ డస్ ఇట్ కాస్ట్ అని ఆవిడ అడగలేదు. నేనే చెప్పాను 5 crores. ప్రస్తుతం నా దగ్గర రూపాయి కూడా లేదు. 5 కోట్లు కట్టాలి డెడ్ లైన్తో అని నేను పెట్టుకున్నాను. ఆవిడ నవ్వి, షీ హాజ్ వన్ ఆఫ్ ది స్వీటెస్ట్ స్మైల్స్ ఇన్ ద వరల్డ్. షీ స్మైల్డ్ అండ్ సెడ్, యూ విల్ బిల్డ్ దెమ్ ఇన్ 2 conditions. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, బిలీవ్ ఇన్ ది పవర్ ఆఫ్ గాడ్. అని ఆవిడ విజిటింగ్ కార్డు ఉంటుంది. విజిటింగ్ కార్డు అంటే ఒక జీసస్ క్రైస్ట్ సిలువ కప్పిన ఒక సిల్వర్ కాయిన్ వెంకటేశ్వర ఇచ్చారు. ఆ కాయిన్ ముద్దు పెట్టించి, ఇది నువ్వు జేబులో పెట్టుకో, అంతకన్నా ఎక్కువ కడతావని. At the end of the year, friends, in 1 year I built 130 schools across the country. And some schools were 30 classrooms. మన సవితా ఇంద్రారెడ్డి గారు ఊరు చేవెళ్ళలో స్కూల్ కట్టడానికి వెళ్ళాను. ఫౌండేషన్ స్టోన్ గుణపం తవ్వాను. చేవెళ్ళ గ్రామస్తులు అందరూ వచ్చారు. అక్కడ నేను మా వాడి 6 classrooms కడుతున్నాను. సార్ 6 classrooms కాదు, మాకు ఇంకో 6 కావాలండి అన్న. మీరు ఇస్తారా డబ్బులు అన్నా? లేదు సార్, మేము ఒక సజెషన్ ఇస్తామన్నారు. ఏంటంటే, రేపు పొద్దునే మీరు మా గ్రామంలో జోలి పట్టండి, మా గ్రామస్తులు మీరు వచ్చి అడిగితే ఇస్తారు సార్. చేవెళ్ళ గ్రామం నాకు తెలియదు, అదే ఫస్ట్ టైం వెళ్తున్నాను. జోలి పెట్టాను ఆ రోజంతా. ఆ రోజుల్లోనే 1,60,000 రూపాయలు కలెక్ట్ చేశాను. 12 గదులు కట్టాము ఆ స్కూల్. చేవెళ్ళలో ఇంకా ఉంది, మొన్న ఈ మధ్యన ఎప్పుడు వెళ్ళినప్పుడు చూశాను. 12 classrooms. అట్లా 5 లక్షలతో బయలుదేరి కొన్ని బెంగళూరులో 40 లక్షలు 50 లక్షలు. ఎందుకు చెప్తున్నానంటే మిత్రులారా, మీ కాజ్ మంచిదైతే డబ్బులు తన్నుకుంటూ వస్తాయి, వద్దన్నా వస్తాయి. జనం మీ పక్కన ఉన్నవాడే బ్రదరు నేను ఇస్తాను అంటాడు. అరే నువ్వెట్లా ఇస్తావు? నాకు మొన్న ఎవరో చూపించారు. అటు స్కూటర్ మీద వస్తున్నాడు, మా వాళ్ళు ఏదో ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తే
నేను వచ్చి అనౌన్స్ చేస్తానంటే ₹1,00,000 అనౌన్స్ చేస్తాడు అనుకున్నాను. నేను కూడా స్కూటర్ మీదే వచ్చాను. సార్ మా తల్లిదండ్రుల పేరు పెడితే నేను 25,00,000 ఇస్తాను. ఒకసారి అయితే అన్ని గదులకి పెడతాను. People react to a cause, friends. So friends, now let me show you the magic of Rotary. ఇవన్నీ కాంపోనెంట్స్, ఇవన్నీ మనం సేవలో ఎలా ఉంటాయి. ముందు కమ్యూనిటీ నీడ్, ఇది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. వెళ్ళినప్పుడు సార్ మాకు ప్రాజెక్ట్ ఏంటి అని వెంకటేశ్వరరావు గారిని కానీ కళ్యాణ్ని కానీ శ్రీరాముని కానీ మీరు అడగకూడదు. వాళ్ళు ప్రాజెక్ట్ ఇవ్వరు. మీరు అవసరాన్ని కనుక్కోవాలి. మీలో ఒకటికి ఆవేశం ఉండాలి, మీ అందరికీ ఆలోచన ఉండాలి, ఆ ఆలోచన ఆచరణమైన ప్రణాళిక ఉండాలి. ఇవన్నీ ఉంటే వాళ్ళు మీకు అర్థం అనేది ఇస్తారు, రిసోర్సెస్. అంతేగాని చాలామంది రొటేరియన్స్ మాకు ప్రాజెక్ట్ చెప్పండి సార్. ప్రాజెక్ట్ చెప్పేది మీరు మీ ఊళ్ళలో మీ గ్రామాల్లో ఏది అవసరమో మీరు ఆలోచించుకుని ఆలోచన నుంచి వచ్చేదే ఆచరణమైన ప్రణాళిక అని మీరు వెంకటేశ్వర గారి దగ్గరికి వెళ్తే ఆయన భుజం తట్టి మీకు స్ఫూర్తినిచ్చి మీకు శక్తినిచ్చి మీ చేత పనిచేయించి రోటరీ అనే మ్యాజిక్ వరల్డ్లోకి తీసుకెళ్తారు. అప్పుడు మీకు ఒక కథ వస్తుంది మీ గ్రాండ్ చైల్డ్కి. కథలు చాలా బాగుంటాయి. గో 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 ఇయర్ అది మ్యాజిక్. ₹7,000 అడుగులు, 3 కోట్ల రూపాయల ఖర్చు, జేబులో 5 పైసలు లేవు, 10 డయాలసిస్ యూనిట్ ప్లాంట్స్, 2 RO ప్లాంట్లు, 1 లిఫ్ట్, 4 నెలల్లో కట్టింది రోటరీ. ఇది మ్యాజిక్. మీలో మీ అందరిలో ఆ శక్తి ఉంది. మీ అందరిలో కూడా అదే అతీంద్రియమైన మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రానికి రావాలి అంటే ఒక ఆలోచన ఉండాలి. ఎన్ ఐడియా కెన్ చేంజ్ ద వరల్డ్ అని ఒక సెల్ ఫోన్ కంపెనీ చెప్పింది. ఒక ఆలోచన ప్రపంచాన్నే మారుస్తుంది. రాబర్ట్ కెనడీ అన్నాడు, వన్ మ్యాన్ కెన్ చేంజ్ ద వరల్డ్. వన్ మ్యాన్ కెన్ చేంజ్ ద వరల్డ్. ఒక్క మనిషి మార్చగలడు ప్రపంచాన్ని. ప్రతి మనిషి ప్రయత్నం చేయాలి. One man can change the world and every man should try. I want every president in this district should try to change the world. I will transform the world. కోయిలగూడెం అయి ఉండొచ్చు, ఇంకో గన్నవరం అయి ఉండొచ్చు, చిన్న ఊరు అయి ఉండొచ్చు, పెద్ద ఊరు అయి ఉండొచ్చు. చిన్న ఊర్లో ఉయ్యూరు ఇంత ఊరు 84లో నేను మీ జిల్లాకి 88లో జిల్లా సెక్రటరీ చేశాను. ఇవాళ పద్మకుమార్ గారు లాగా. నిజం, మీ మీద ఒట్టు. డిస్ట్రిక్ట్ సెక్రటరీ ఫర్ దిస్ డిస్ట్రిక్ట్. మీరు అప్పుడు 315లో ఉండేవాళ్ళు. ఉయ్యూరు అప్పుడు ఇంతే ఊరు, ఇంతే క్లబ్బు. విజయవాడ నుంచి ఉయ్యూరుకి ఉన్న అన్ని గ్రామాల్లో పాలక్రాండాలు పెట్టారు. ఇప్పుడు ఉన్నారు లేదా ఇక్కడ ఉయ్యూరు వాళ్ళు తెలియదు, కానీ విజయవాడ నుంచి ఉయ్యూరుకి వచ్చే అన్ని గ్రామాలకి ఫుట్ బ్రిడ్జిలు వేశారు.
విజయవాడ నుంచి ఉయ్యూరు దాకా రోడ్డంతా ప్లాంటేషన్ ట్రీస్ వేశారు. 1989. మాది చిన్న క్లబ్ సార్, మాది పెద్ద క్లబ్ సార్, ఏం లేదు. మురియాదు ప్రతి మనిషిలో మ్యాజిక్ ఉంది. మ్యాజిక్ని బయట తీయండి. బ్రదర్, రవి గారు ఏంటి కామ్గా ఉన్నారు ఈ మధ్యన అని ఎవరో అన్నారు, ప్రాజెక్టులు చేయట్లేదు. చేస్తూనే ఉన్నాను. ప్రస్తుతం 10 ప్రాజెక్టులు కరెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అట్లా ఉంటుంది మనతో. ఊరికనే ఉన్నాం, తగ్గేదేలే. సో ఇది గురవారెడ్డి గారితో మాట్లాడా. మీరు నీ రీప్లేస్మెంట్ అంటారు. మీరు పేద ప్రజలకి ఫ్రీ నీ రీప్లేస్మెంట్ ఆరోగ్యశ్రీలో లేదు. అప్పుడు మరి ఇప్పుడుందో లేదు. అంటే రవి, డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా హౌ మచ్ వన్ నీ రీప్లేస్మెంట్ కాస్ట్ అన్నాడు. ఐ డోంట్ హ్యావ్ ఇట్, ఐ డోంట్ నీడ్ టు నో అన్నాడు. అదేంటన్నాడు, నువ్వు కదా చేసేదన్నా, నువ్వు చేస్తున్నప్పుడు నేను నేర్చుకోవడం ఎందుకు ఆ కాస్ట్ అన్నా. ఇట్ మే కాస్ట్ ఎనీవేర్ బిట్వీన్ 2 lakhs to 6 lakhs అన్నాడు. సో వాట్, నేను వ్యాన్ ఇస్తాను, నువ్వు ఫ్రీగా చేయి జనాలకన్నా, రీచ్ అవుట్ ప్రోగ్రామ్. సో నేను వ్యాన్ ఇచ్చాను, ఆయన ఫ్రీగా నెలకు 5 చేస్తాను అంటున్నాడు. సో కొత్త ప్రాజెక్ట్ నీట్. నౌ ఐఎమ్ డూయింగ్ ఆల్ ప్రాజెక్ట్స్ ఆర్ మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ ఆన్ హెల్త్ కేర్. బికాస్ ఫ్రెండ్స్, tomorrow's Rotary in India at least, if people want to think about health care, they must think about Rotary. If people want to think about blood, they must think about Rotary. If people want to think about eye care, they must think about Rotary. If people want to think about cancer detection, they must think about Rotary. Anything and everything under the sun for health care, people only think about Rotary and no other organization in this country. We have the capacity, if we have the will, we can change India and we can provide the entire health infrastructure. మీరు నంబరు కోవిడ్ వచ్చినప్పుడు పీపుల్ వేర్ డైయింగ్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్. మీకు గుర్తుండే ఉంటుంది, ఆక్సిజన్ జనరేటర్స్ అనేవాళ్ళు. అప్పుడు దాని ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్. అంతకుముందు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ అని మనం ఎవరు వెళ్ళా, నేను వెళ్ళా. వాసు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఉంటే ప్రజలు బతుకుతారు గురు అని మా ఫ్రెండ్ చెప్పాడు. ఎంత అవుతుంది ఒకటన్నా, చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి, ఇండియాలో లేవు, 60,000 అవుతుంది అన్నాడు. సరే, ఒక 1000 అయితే ఎన్ని రోజుల్లో సప్లై చేస్తాడు అన్నాడు. 1000 అంటే 6 కోట్లు కదా బ్రదర్, అసలు ఎన్ని రోజుల్లో సప్లై చేస్తాడు అడుగు అన్నాను. 10 రోజుల్లో చేస్తాడంట గురు అన్నాడు. అయితే 1000కి ఆర్డర్ పెడదాం. అదేంటి గురు, 6 కోట్లు ఎక్కడ ఉన్నాయన్నాడు. నీ దగ్గర నా దగ్గర ఏంటి గురు, జనం దగ్గర ఉంటాయన్న. మా కిషోర్కి తెలుసు. We launched a program called Breathe India. Breathe India. We raised money for 1,000 oxygen concentrators in 1 week. The generosity of people is always there. అని చెప్పారు చక్కగా. హృదయం పాట కూడా ఉంది, హృదయం ఎక్కడుంటుంది, హృదయం నీ చుట్టే తిరుగుతూ ఉంటుంది అంటాడు హీరో. ఇప్పుడు మనం రేపు నెక్స్ట్ ఇయర్ ఆయన చుట్టూ తిప్పుకోవాలి. అయిపోయింది. మీకోసం అని 30 సెకండ్లు చేయించారు చాలా సినిమా. ఇది నా ఫేవరెట్.
20 కోట్ల రూపాయలు ఒక రోటరీ వల్లే సాధ్యం. కోవిడ్ మహమ్మారి మధ్యలో కోవిడ్ కోసం హాస్పిటల్ నిర్మించింది రోటరీ సంస్థ. ఈరోడ్ అనే ఒక చిన్న ఊరు తమిళనాడులో. ఈరోడ్ చిన్న ఊరైతే పెద్ద ఊరైతే శక్తి మనలో ఉండాలి, ఎక్కడి నుంచి అయినా సాధించవచ్చు. సో మనకి ఇంకా 20 నిమిషాలు టైం ఇచ్చారు, వచ్చేస్తున్నాం, దగ్గరికి వచ్చాం. గోదావరా విశాఖ ఎన్నింటికి? అమ్మో వెళ్ళాలి. చాలు. ఏ ఊరు? సరే మళ్ళీ 4:20 అనుకున్నాను. అదే టైమే బాబు, అలా ఇచ్చే. సార్ 4:21 అనుకున్నానులే, నేను అది కాదు. సో క్యాన్సర్ డిటెక్షన్ నేను ఈ బస్సు పెట్టాను. నేను మా అమ్మగారి పేరు మీద, మా అమ్మగారు క్యాన్సర్ మీద చచ్చిపోయాను. సో 40 లక్షలు ఇచ్చాను నేను, 1.5 అయింది. మీకు అందరికీ ఇంకో రహస్యం, మీ 40 లక్షలని 1.5 రోటరీ ఫౌండేషన్ చేస్తారు చూడండి. అది మాయ అంటే, అది మ్యాజిక్ అంటే. అండ్ మీ అమ్మగారి పేరు పెట్టుకొని ఇస్తుంది. I gave 40 lakhs, okay, but I could not have done it with 1.5 crores. Is that right? But Rotary Foundation is so nice. They allowed me to put my mother's name on that. So in memory of my mother, I paid 40 lakhs, but I'm doing a project of 1.5 crores in 3 months flat. And that 3 months is taken for the bus, not to raise the money. We raised the money in 1 week's time. I wrote to a partner, a friend of mine, and he said, in memory of my mother, I want to do a project and I am going to contribute 40 lakhs. Can you give me so much DDF? Next day we got the mail. Ravi, we are thrilled to give our committee. When I put it to the committee, our committee was thrilled that we are supporting a cancer detection bus, and that too in memory of Ravi's mother. Ta-da! Magic of Rotary. Magic of Rotary Foundation. Malareddy వాళ్ళకి ఇచ్చాను అది బస్సు హైదరాబాద్లో. And I'm happy to inform that as of yesterday, we detected 6 cancer patients in our Reach Out program. And my program with them is not just to detect. మీకు క్యాన్సర్ వచ్చిందండి అని చెప్తేట ట్రీట్మెంట్ మనం చేయాలి. భయపెట్టడానికే మనం సేవ చేసేది, భయపెట్టడానికి కాదు కదా. మనం సేవ అనేది సొల్యూషన్. Remember friends, any service is to seek a solution. Creative solutions to complex problems is your duty. As Rotarians, we have to provide creative solutions for complex problems. The complex problem of not having human mother milk is going to be solved by Rotarians like each one of you in District 3020, and that will be a torch bearer for tomorrow's Rotary in the entire country, I can promise you that. So we provide creative solutions to complex problems.
So I had an agreement with not only Mallarity Group, somebody said MNJ, somebody said American Cancer Institute, NTR Trust, and I had an MOU with all of them that whoever I send on behalf of Rotary will be treated free of cost for the entire treatment. Magic of Rotary at work, friends. Right. To show you is, of course, I have done 12 blood banks across the country. This is one of them. Now, this is one of the most modern. I made the building in my dad's name. మా నాన్నగారి పేరు మీద 10 లక్షల నుంచి 2 కోట్లు రైజ్ చేసి ఆ బిల్డింగ్ నేను కట్టాను. అందుకని కాదు మీకు చూపించినాను. ఇది కోవిడ్ టైంలో చేసాం. బికాస్ పీపుల్ వేర్ డైయింగ్ ఫర్ ల్యాక్ ఆఫ్ కాంపోనెంట్స్. అప్పటిదాకా నాకు బ్లడ్లో కాంపోనెంట్స్ ఉంటాయని కూడా తెలియదు. ఎందుకు తెలుస్తుంది? కాంపోనెంట్స్ లేక చచ్చిపోయారని అంటే చాలా బాధేస్తుంది. అప్పటికప్పుడు ఐ స్పోక్ టు సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అండ్ ఐ డెడికేటెడ్ దిస్ ప్లాంట్ బ్లడ్ బ్యాంక్ ఇన్ మెమరీ ఆఫ్ యశ్పాల్ దాస్ హూ డైడ్ బికాస్ ఆఫ్ కోవిడ్. యశ్పాల్ దాస్ అనే పాస్ట్ ఆర్ఐ డైరెక్టరు, మన రొటేరియన్ నాయకుడు, కోవిడ్ టైంలో కోవిడ్ వల్ల దుర్మరణం పొందినాడు. నాకు చాలా అత్యంత ఆప్తుడైన నాయకుడు. ఆయన పేరు మీద ఆయనకి డెడికేట్ చేసి ఆ బస్సులు ఆ బ్లడ్ బ్యాంక్ కట్టడం జరిగింది. ఫ్రెండ్స్, రోటరీ అలౌస్ యూ టు నాట్ ఓన్లీ బీయింగ్ కంపాషనేట్, బట్ ఇట్ ఆల్సో విల్ అలౌ యూ టు డూ వాట్ యూ వాంట్ టు డూ. The magic wand of Rotary will allow you to do this. Welcome to Rotary, where compassionate care meets cutting-edge technology. From the moment you step through our doors, you'll experience a warm and inviting atmosphere. Our dedicated staff is here to guide you through your journey to better vision. Take a moment in our comfortable waiting area, a space designed for tranquility and peace. Here, your well-being is our top priority. Behind these doors, innovation takes center stage. Our state-of-the-art equipment ensures precision and accuracy in every diagnosis, setting the stage for the best possible outcomes. Your comfort is paramount. Each bed is a testament to our commitment to providing a healing environment where you can feel at ease throughout your stay. And when it comes to the most critical moments, trust that you are in capable hands. Our skilled medical professionals are dedicated to delivering excellence in every procedure. Here at Rotary, we don't just restore vision, we transform lives. Rotary, where expertise meets empathy, shaping a brighter future for you and your loved ones. I put this because I wanted to tell you, to do projects there are no boundaries. ఇది నేను పుత్తూరు అనే ఊర్లో చేశాను. ఈ పుత్తూరు అనేది మ్యాంగ్లూరు దగ్గరలో ఉంటుంది, మన జిల్లా కాదు, పక్క జిల్లా కాదు. అక్కడ అవసరం ఉంది. అక్కడ మన రోటరీ మిత్రులు అడిగారు, చేశారు. 2.5 కోట్లు రైజ్ చేసేవాళ్ళు. ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఎవరైనా నన్ను అడిగితే నేను రైజ్ చేసి పెడతాను. అడగండి. సో అడగండి. అడగడానికి ముందు ఆలోచించండి. బ్రదర్, అనదర్ 2 ప్రాజెక్ట్స్.
ఏ ప్రాజెక్ట్ చేయాలన్నా ఆలోచించాలని చెప్పాను కదా, కన్సెప్షన్ చేయాలి. దారిద్ర్య నిర్మూలన చేద్దాం అనుకున్నాం. ఒకసారి ఓ రోజు పొద్దున్నే లేచి దారిద్ర్య నిర్మూలన ఏంటి, దారిద్ర్యం అనేది దాని మీద మనం ఎందుకు ఇద్దరు చేయకూడదు, దానికి ఏంటి ఏవో ఉంటాయి కదా అని దారిద్ర్య నిర్మూలన చేద్దామని ప్రయత్నం చేద్దాం. సరే, గ్రామాల్లో మనిషికి దూడని ఆవునిస్తే, అది గేదెనిస్తే వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది కదా, ఆటోమేటిక్గా దారిద్ర్య నిర్మూలన. సో కాన్సెప్ట్ ఏంటంటే, ఒక గేదె దానికి పిల్లలు పుట్టగానే 1-3 ఆడ దూడల్ని పెంచి ఇంకో లబ్ధిదారుడికి ఇవ్వాలి. అర్థమవుతుందా మీకు? The first and the third she calf of the she buffalo will be given to 2 more beneficiaries from this beneficiary. చిన్నప్పుడు జామెట్రిక్ ప్రోగ్రెషన్ చదువుకుని ఉంటే మీకు అర్థమై ఉంటుంది. చెస్ గడియల్లో 64 గడియల్లో 34 గడియలకే బియ్యపు గింజలు ఇవ్వలేడు. సో దట్ ఎంటైర్ ఏరియా నౌ ఈజ్ ఫ్రీ ఆఫ్ పావర్టీ and there are 4 dairy mills, including one started by dairy factories, including one started by Reliance in that area. Thanks to them. వచ్చేసాం. సో ఇది బీదర్ మనకు ఉంటుందా? బీదర్ ఇంకో దానికి కూడా గుర్తుంటున్నారు, ఆలీ. సో అది మా జిల్లా కాదు, వాళ్ళు డెంటల్ వ్యాన్ ఈ మధ్యనే ఫిబ్రవరి 23న I inaugurated it, friends, on February 23rd. Results were declared on February 9th. Work goes on. Hierarchy or no hierarchy? Yeah. Come to the last. మీరు వైజాగ్ వాళ్ళలాగా ఆలోచించండి. సో ఇలాంటి వైజాగ్లో కూడా చూస్తుంటారు. Outstanding work, and I feel blessed. I said this is one of the best days for me in Rotary. These are very deep and I don't know, I just want to thank you. So friends, అది RIPC అప్పుడు చేసాం. కిషోర్ వాజ్ దేర్. మామూలుగా మీటింగ్లు జరుగుతున్నప్పుడు ఏం చేస్తారు, మనం రొటేరియన్స్ రాజుగారు ఉన్నారంటే అన్ని భీమవరం నుంచి రొయ్యలు గీళ్ళు తెప్పిస్తారు. కానీ మనం అలా కాదు కదా. మీటింగ్ RIPC 6,000 మంది రొటేరియన్, నేనే చైర్మన్ దానికి. ఆ టైంలో ప్రాజెక్టులు కూడా పెట్టాను. దీనికి ₹1.5 కోటి రేజ్ చేశాను నెల రోజుల్లో. ఫౌండేషన్ కాదు, మీ జేబులు, ఆయన జేబులు, ఇంకో ఆయన జేబులు, కిషోర్ గారి జేబులు, అట్లా వాళ్ళు తెలియకుండా తీసుకుని ₹1.5 ప్రాజెక్ట్ చేశాము. కిషోర్ వాజ్ ఆల్సో స్టన్. వాట్ Kishore cried that day, I think. He got tears in his eyes. What is this? How could you do this here?
Friends, all of us can do it if you develop a team. I am just a face of the project. ఇదంతా రవి గారు చేశారంటే ఉట్టిదే. I have even now 100 Rotary leaders working with me in the entire country without any hierarchy. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? అర్థమవుతుందా? హైరార్కీ అక్కర్లా, వాళ్ళకి పదవులు అక్కర్లా, పని కావాలి. దే డూ ఇట్, ఐ గెట్ ద క్రెడిట్. వన్ ఆఫ్ దోస్ లవ్లీ ప్రాజెక్ట్స్. కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఇంపార్టెంట్. ఇవన్నీ 30 సెకండ్లే చేశాను. ఎందుకంటే ఈ రిమోట్ వచ్చిన తర్వాత 30 సెకండ్ల కన్నా ఎక్కువ ఉంటే టక్కని మారుస్తారు కదా. I just wanted to tell you about this project because all projects will get the money if you have good communication skills. మీకు చేత కాబట్టి టిక్కు గారు భాస్కర్ రావును అడిగితే మా భాస్కర్ రావు ప్రాజెక్ట్ రిపోర్ట్స్ తయారు చేయడంలో దేశంలోనే నెంబర్ 1 టపటపలు ఆడిస్తాడు. సో నాకు రోజు మెయిల్ వచ్చింది ఆస్ట్రేలియా నుంచి మా ఫ్రెండ్, రవి, we have got some exciting news for you. We have collected 3 containers of mineral water bottles and we want to ship it to India so that you can distribute it to the slum people. పేదవాళ్ళకి పేదల గుడిసెలకి వెళ్ళి నువ్వు మినరల్ వాటర్ బాటిల్స్ పంచడానికి మేము 3 కంటైనర్లు మేము కలెక్ట్ చేసాం, రోటరీలో నీకు పంపిస్తున్నాము అన్నాం. ఫ్రెండ్స్, నెవర్ సే నో టు ఎ డోనర్. వన్ ఆఫ్ ది ఎసెన్షియల్స్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్. బట్ వాళ్ళ ఉత్సాహాన్ని మనం మీరు ఊహించండి, నేను గుడిసికి ఒక మినరల్ వాటర్ బాటిల్ ఇస్తే ఎలా ఉంటుందో. రవి గారి అదేనా అనుకోవాలి, రాత్రి మాంక్ అంటున్నాడు, రాత్రి ఓల్డ్ మాంక్ అనుకుంటాడు. ఎలా అప్పుడు నేను రాశాను నైస్గా కమ్యూనికేషన్ స్కిల్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ ఆల్సో సో మచ్ ఎక్సైటెడ్. But there's so much problems with the Indian government. They will not allow these kind of reports and all that. But I have an idea. Can you sell them and send me dollars? And I will do open wells. వద్దనుకోండి కదా. వాళ్ళు అన్నారు, మేము ఎలా అమ్మగలం 3 కంటైనర్లు మినరల్ వాటర్ బాటిల్స్. రోటరీ వాళ్ళు సైకిల్ వేసుకుని మినరల్ వాటర్ అమ్ముతారండి. అమ్మలేరుగా. హౌ కెన్ వీ సెల్ రవి అన్నారు. అంటే నేను రాశా, యూ డోంట్ సెల్, I won't sell, Rotary will sell. The magic of Rotary will sell. I know poster పంపించా. The lack of safe quality drinking water in villages is putting the villages and they have to need water. They are walking miles and miles and that the poster పంపించా డిజైన్. మీరు అది ప్రింట్ చేసి అక్కడ పెట్టి ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళి వాటర్ బాటిల్స్ పెట్టి డబ్బులు అడగండి, ఓ బకెట్ పెట్టండి. మీరు ఎన్ని కావాల్సో అన్ని తీసుకోండి, మీరు ఎంత డబ్బులు కావాల్సో అందులో అంత వెయ్యండి. ఇది చాలా నైస్ టెక్నిక్ ఫ్రెండ్స్. మీకు గుర్తుందో లేదో, హైదరాబాద్లో ఒకసారి ప్యూర్ డార్క్ రెస్టారెంట్ పెట్టారు. అంటే యాజ్ యూ ఎంటర్, ఇప్పుడు మా ఫ్రెండే అతను కృష్ణ, డైవర్సిటీ, ఈక్విటీ అండ్ ఇంక్లూజివ్నెస్. బ్లైండ్ అంటే హౌ విల్ బ్లైండ్ ఎక్స్పీరియన్స్ బ్లైండ్నెస్? హీ వాంటెడ్ ఎవ్రీబడి టు నో. So as you go in, the whole thing will be pitch dark and you eat in darkness. You pay in darkness. There is no bill. Pay how much you want. So నేను బకెట్ పెడితే విష్ణుది అయిపోయింది. జస్ట్ ఈ బకెట్ పెడితే మీరు నమ్మరు, వాళ్ళు $3 lakh in 3 days కలెక్ట్ చేశారు. $3 lakh. 1000 ఓపెన్ వెల్స్ వేసారు. 1000 అశోకుడు బావిని తవ్వించాడు, రోటరీ కూడా తవ్వించాడు. సో యా ఎండ్ ఫ్రెండ్స్. సో టు కన్క్లూడ్ ద మ్యాజిక్ ఆఫ్ రోటరీ, ఇందాక పొద్దున్నే ఎవరు అడిగారు, వాట్ ఆర్ యూ డూయింగ్ నౌ? వాట్ కీప్స్ రవి వర్లమాని అవేక్ ఇన్ ద నైట్? మీరు నిద్ర లేని రాత్రులు ఎలా గడుపుతారు? ఏది ఆలోచిస్తున్నారు?
లాస్ట్ 2 ఇవన్నీ తీసేయండి. ఇది యాక్చువల్గా మీరే అనుకుంటా కాదు, ఇది కాదు, తీసేయండి. ఇలాంటిదే మీరు ఉంటుంది, ఇది కూడా తీసేయండి. ఇదే ఇది మీది, ఇది టిక్కు కాదు, ఇది పెట్టండి. టిక్కు అండ్ భాస్కర్ రామ్, ప్లీజ్ 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 స్టాండ్ అప్. టేక్ ఎ బావ్ మ్యాన్, టేక్ ఎ బావ్. కళ్యాణ్ రామ్, Dora, all of you from Calicut, take a bow. This is what is Project Help. I see under Kunshay, I'm proud of this project. The entire leadership of 3020, Kishore, all of you must be happy to see this kind of a project happening in Visakhapatnam. సుమారుగా 2 కోట్ల రూపాయల పైన ప్రాజెక్ట్ ఫ్రెండ్స్. 2 crores project. When we started 40 days before, we did not have 1 rupee in our hands. I don't know whether Kalyan is here. Kalyan was here for almost 30 days. Kalyan was here almost for 30 days coming in to see all the sewing machines from 20th November to December 10th. Or fixed 1,000 sewing machines for 1,000 women. I love you friends, you love it. Only Rotary can do that magic. Only Rotary can do that magic. But the important thing friends, ఇందాక మీకు చెప్పాను 8-9 తారీఖులు సైక్లోన్. ఇది 10వ తారీఖు, 10 డిసెంబర్ 11కి రాత్రి, డిసెంబర్ 9 రాత్రి హెవీ రెయిన్, సైక్లోన్ రెయిన్. 4 దాకా సైక్లోన్ రెయిన్. ఎలా చెయ్యాలి ప్రాజెక్టు, ఏం చెయ్యాలి, మొత్తం వాషౌట్ అయిపోతుంది అంటే టిక్కుకు ఫోన్ చేశారు. మీ ఆవిడ అరసు సూర్యదేవుడు ఉంటాడు, అరసవెల్లిలో సూర్యుడు ఉన్నాడు కదా, మీ ఆవిడ నమ్ముతుందా ఉందంటే అదే నమ్మకం ఏంటి, ఎవ్రీ మంత్ వెళ్ళి మేము ప్రసాదం పెడతాం. అయితే మహాప్రతివతని ప్రార్థించమను, పొద్దున్నే 5:30 కల్లా సూర్యుడు రావాలి, వస్తే నేను వచ్చి మా ప్రసాదం పంచుతాను అందరికీ పరమాన్నం అని చెప్పి ప్రార్థించమను అంటే ఆవిడ ప్రార్థించింది, టిక్కు ప్రార్థించాడు, మేము అందరం ప్రార్థించాము. 5:30 కల్లా సూర్యుడు వచ్చాడు, 6 నుంచి ఎండ కాసింది, 11కి ప్రోగ్రామ్ చేశాము, 1:30కి మళ్ళీ వర్షం కొట్టింది. మ్యాజిక్ ఆఫ్ రోటరీ ఎట్ వర్క్ ఫ్రెండ్స్, మ్యాజిక్ ఆఫ్ రోటరీ ఎట్ ఫ్రెండ్స్. మ్యాజిక్, రోటరీ అనే మ్యాజిక్ అలా ఉండిపోతుంది. లాస్ట్ ఫిలిం ఇది కూడా తెలియదు. కళ్యాణ్, హేమ్, దొరబాబు వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి ఎంత కష్టపడ్డారో ఈ ప్రాజెక్ట్ వాళ్ళకే తెలియాలి. 1000 చుల్లమ్స్ ఇచ్చాం. మన సుప్రియా వీళ్ళందరూ అక్కడ పాడేరు దగ్గర, పాడేరా చింతపల్లి వెంకటేశ్వర గారు కూడా వచ్చారు. You must be proud friends. This only goes to show all you need is to ignite your passion. And that ignition need not come from Ravi Ottolmani. It can come from Venkateshwara. It can come from each one of you. If you want to turn the magic of Rotary, that igniting the passion should happen within yourself. Last film. Last vision. What? Have you? Last film. That's before this. So, friends, now Ravi Ottolmani is sleepless on one of his biggest mission statements in life. 2025 by 2025. I am now doing I have pledged to do 2025 heart surgeries, pediatric heart surgeries in a hospital in Raipur, Satyasai Hospital. Each surgery costing 1.5 lakhs. I have already done 300. My goal is to do 2025 by 2025. That is keeping Ravi Ottolmani away. And see this, I want each one of you to participate. మీ అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈ ప్రాజెక్ట్లో, ఇది మీకోసం ప్రత్యేకంగా ఆవిష్కరిస్తున్న ప్రాజెక్టు.
Have you ever pondered the value of sight? It's not just a gift, but a luxury for some. Envision the hurdles of a visually impaired individual. Blurry outlines and abstract shapes replace vibrant colors and detailed visuals. Their world is not painted with vibrant colors or detailed visuals. Imagine smart glasses, a beacon of hope for the visually impaired, a gateway to a world thought unreachable. It's the promise of freedom, seeing the world in all its glory. We need your support to bring this vision to life. Your contribution, no matter how small, holds the... So, కళ్ళు లేని వాళ్ళకి ఈ కళ్ళజోడు పెట్టుకుంటే they can function as if they have eyes. Some of our clubs were giving one or two. My challenge to each one of you is bring patients, bring blind people, blind children who want to study. You get 50% of the money, I give you 50%. We do a project this next December in Radisson Hotel with 1,500 blind people. I raise 2 crores, you raise 2 crores. Let's do it. Thank you very much. Please unfold the magic of God. పెద్ద మాటలకి